మలివేద కాలంలో బ్రాహ్మణ ఆధిక్యం పెరిగి మిగిలిన వర్ణాలను తక్కువ చేయడం వల్ల వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన వైశ్యులు మరియు రాజులుగా ఉన్న క్షత్రియులు కూడా బ్రాహ్మణులని వ్యతిరేకించారు. సమాజంలో అట్టడుగు వర్ణం వారు అభివృద్ధి అవ్వాలి అంటే కొత్త మతాలు ఆవిర్భవించాలని కొంతమంది సంఘ సంస్కర్తలు ఆధ్యాత్మీకరణం అనే నూతన విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆధ్యాత్మీకరణం అనగా వ్యక్తి ఆడ లేదా మగ మానవ మాతృడుగా తన ముక్తిని తానే సాధించుకోవాలి అని అర్థం. మరి కొంతమంది సంఘ సంస్కర్తలు ఉపనిషత్తులలో ఏదైనా సాధించాలి అంటే యజ్ఞాలు యాగాలు ద్వారా కాదు, జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది అని వివరించారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ప్రపంచంలో జ్ఞానం, విజ్ఞానం, తత్వవేత్తలను తయారు చేసిన ప్రగతికి, పాశ్చాత్య సంస్కృతికి మూలమైన గ్రీకు దేశంలో సోక్రటీస్ మత సంస్కరణ ఉద్యమాన్ని మొదటిసారిగా తీసుకొచ్చారు. సోక్రటీస్ హేతువాద భావాలను ప్రజల్లో తీసుకొచ్చినందుకు గ్రీకు దేశంలో ఉన్న మతాధికారులు విషం పెట్టి చంపించారు. సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో మతాధికారులపై పగ తీర్చుకోవడానికి అకార్మీ అనే సంస్థను స్థాపించి ఎంతో గొప్ప మేధావులను తయారు చేశారు. వారిలోనే అరిస్టాటిల్ ఒకరు. చైనాలో కన్ఫ్యూషియస్, కన్ఫ్యూజనిజం